కలిస్తే తెలుగు తప్పించి మిగతా భాషంతా మాట్లాడుతుంటారు. అవునా? ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే వాళ్ళు హిందీలోనే మాట్లాడుకుంటారు, తమిళ వాళ్ళు కలిస్తే వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు, మరాఠీ వాళ్ళు కలిస్తే వాళ్ళు మరాఠీ వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం తెలుగులో ఖచ్చితంగా మాట్లాడరు. అవునా? దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడు మహానుభావుడు. కానీ వాస్తవానికి ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. ఎందుకంటే మన తెలుగులో ఉన్నటువంటి గొప్పతనం, కమ్మదనం మిగతా భాషలలో తక్కువ చేసి చెప్పడం కాదు, చాలా మాధుర్యం తక్కువగా అనిపిస్తుంది అని మా భావన. ఇంత గొప్ప భారతీయతకి ప్రతి గ్రామంలో ఉండేటువంటి దేవాలయం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఏ గ్రామంలో కానీ ఏ ప్రాంతంలో కానీ దేవాలయం అయితే ఉంటుందో ఆ ప్రాంతాల వారు సంస్కృతి సాంప్రదాయాలకి చాలా అనువుగా ఉంటారు, అన్నీ తెలిసిన వారే ఉంటారు అనేది ఒక భావన ఉండేది. అందుకే మీ గ్రామంలో దేవాలయం ఉంది అంటే చాలు, ఆహా బ్రహ్మాండం అనుకునేవారు. కానీ ఆ దేవాలయాలతో పాటు విద్యాలయాలకు కూడా అంతే గుర్తింపు ఉండేది. ఆ విద్యాలయాలని పూర్వంలో గురుకులాలు అని పిలిచేవారు. గురుకులాలు పిల్లలకు తెలిసే అవకాశం లేకపోయినా పెద్దలకు చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది. గురుకులాలు అని పిలిచేవారు. పూర్వంలో మనకి గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఇప్పుడు కూడా కాదు, 5000 సంవత్సరాల క్రితమే ఉండేవి. ఉదాహరణ తక్షశిలా విశ్వవిద్యాలయం ఉండేది, అది చాలా మందికి తెలియకపోవచ్చు. నలందా విశ్వవిద్యాలయం ఉండేది, ఇది చాలా మందికి తెలిసిన విషయం. ఈ విశ్వవిద్యాలయాలలో మన యొక్క వేద ఇతిహాస పురాణాలు, మన యొక్క జ్ఞాన సంపద అంతా కూడా వాటిలో నిక్షిప్తపరిచి ఉన్నారు. ఆ విశ్వవిద్యాలయాలకి పక్క దేశాల నుంచి వచ్చి మరీ నేర్చుకొని వెళ్ళేవారు అక్కడి వారు. కానీ ముష్కరుల చేతిలో ఆ విద్యాలయాలన్నీ కూడా దహనం చేయబడ్డాయి. మన జ్ఞాన సంపద అంతా కూడా కరిగిపోయింది. ఆ తర్వాత ఆ వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా మనమే మన విద్యా వ్యవస్థని కొత్తగా మార్చుకుంటూ మార్పులు పూర్తిగా చేసి పూర్వంలో చదువుకున్న వాడికి సంస్కారం ఉంది, నీ చదువు ఏమిటి నీ సంస్కారం ఏమిటి అని చెప్పేసి రెండింటినీ కలిపి కలిగేవారు. ఇప్పుడు చదువు వేరు సంస్కృతి వేరు, అంటే సంస్కారం వేరు. అది ఖచ్చితంగా రెండు సపరేట్ అంటే ఖచ్చితంగా నా భావనలో రెండు కూడా విడివిడిగానే ఉంటాయి. ఎందుకంటే అమ్మ వడి మొదటి బడి అనేటువంటి మాట పెద్దలు చెప్పింది. అమ్మ వడి మొదటి బడి అని. ఆ అమ్మ ఒడిలో లేచి నడిచేటువంటి బిడ్డ ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నడకను నేర్పిస్తూ ఉంటే గురువు గారు ఆ తదనంతరం నడకను నేర్పిస్తారు. అంటే విధి విధానాల గురించి, నీవు సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏం చదువుకోవాలి, ఏ విద్యను అవలంబించాలి, అభ్యసించాలి అనేటువంటి విషయాన్ని గురువు గారు స్పష్టంగా వివరంగా తెలియపరుస్తారు. కానీ ఇప్పుడు యొక్క వ్యవస్థ ఎలా మారిపోయిందో తెలుసా? మీకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా చదువుల తల్లిగా ఎవరిని మనం పూజిస్తాము? ఎవరిని? సరస్వతి అమ్మవారిని. మరి విద్యాలయాలలో సరస్వతి అమ్మవారి విగ్రహం అనేది అన్ని విద్యాలయాల్లో ఉండడం అనేది చూసారా? నేను చూసిన విద్యాలయాలు సహజంగానే అది మిగతా మతాల వారికి ఇబ్బంది ఏమో అన్నటువంటి భావనతో అసలు పూజా కార్యక్రమం పక్కన పెడితే విగ్రహాన్ని వాతావరణమే పక్కన పెట్టేశారు. మరి నాకు అక్కడ ఒక ప్రశ్న ఎదురైంది. అరే, మిగతా మతాల వారికి సరస్వతి పూజ అంటే అదొక హిందుత్వ పూజ అనే కార్యక్రమం అనే ఆలోచన పడ్డప్పుడు లక్ష్మీ అమ్మవారిని కూడా అలానే అనుకోవాలి కదా. మరి లక్ష్మి అంటే ఏమిటి? ఇది కదా. మరి లక్ష్మి అంటే కూడా హిందుత్వమే కదా. మరి అందరి జోబుల్లో ఉండాల్సిందే కదా. అది అవతల మతాల వారికి కానీ ప్రాంతాల వారికి కానీ ఇబ్బంది లేదా? సరస్వతి అమ్మవారి
రూపం ఉంటేనే, విగ్రహం ఉంటేనే ఇది ఒక ఇబ్బంది. వారికి ఇబ్బంది ఏమో లేదో తెలియదు, కానీ మనం మాత్రం పక్కన పెట్టేస్తున్నాం, పూర్తిగా పక్కన పెట్టేసి. విద్యాలయాలు దేవాలయాల కన్నా గొప్పవి అని చెప్తారు పెద్దలు. అక్కడ దేవాలయాల్లో సంస్కృతి సాంప్రదాయం తెలిసేది. విద్యాలయాలలో నీవు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా గురువుల్ని గౌరవించాలి, పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలి, ప్రతిదీ కూడా నీకు ఈ విద్యాలయాల్లోనే తెలుస్తుంది. అటువంటి విద్యాలయాలలో చదువులు తల్లిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ స్కూల్స్ సాగంగానే ఎక్కువగా అవే ఉన్నాయి. పూర్వంలో ఏంటంటే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన పెద్దవాళ్ళు చాలా మంది ఇక్కడ నాకు చాలా మంది ఉంటారు. అవునా? చాలా మంది. శుభం. మరి వెళ్ళగానే బ్లాక్ బోర్డు పైన ఉంటుంది.